సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోమింగ్ సోల్స్. సో ఇవాళ ఈ వీడియో వచ్చేసి చెర్లపల్లి మెయిన్ టెర్మినల్ చూపిస్తున్నా. అంటే న్యూ టెర్మినల్ అనమాట ఇది. సో చాలా పెద్ద కట్టారు ఇది, ఈ స్టేషన్ అనేది. ఇంకా ఇక్కడ చూస్తే వర్క్ ఇంకా అవుతుంది, కొన్ని ప్యానెల్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం 2 to 3 monthsలో మొత్తం కవర్ అయిపోతుంది స్టేషన్ అంతా. సో అది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అనమాట. అక్కడ ఎక్కడైతే అది మెయిన్ ఎంట్రన్స్ అది. అండ్ అదంతా వచ్చేసి బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ అదంతా. అండ్ అది వచ్చేసి ట్రైన్ మెయింటెనెన్స్ షెడ్కి వెళ్ళే వర్కర్స్ ఉంటారు కదా, అక్కడ ఉంటారు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అండ్ క్యాబ్స్ కానీ ఏదైనా వచ్చి మళ్ళీ డ్రాప్ చేసి రిటర్న్ చేసి మళ్ళీ ఎగ్జిట్ కూడా అదే అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ స్టేషన్. సో ఒకసారి టోటల్ మొత్తం వ్యూ చూపిస్తాను స్టేషన్ యొక్క. సో గాయస్, నిజంగా చెప్పాలంటే ఈ టెర్మినల్ 1 ఒక స్టేషను ఒక ఎయిర్పోర్ట్ లాగా కట్టారు. అంటే బెంగళూరులో మనకి స్టేషన్ ఉంది కదా, సో ఆ స్టేషన్లో కట్టారు. సెకండ్ చాలా బాగా కట్టారు అసలు. సో మిగతా లోపల పెడెస్ట్రియన్ ఎలా ఉంది, లోపల ఏంటి ఫీచర్స్, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ ట్రైన్స్, ఇక్కడ అసలు ఎందుకు ఇలా పెద్దగా కట్టారు, అండ్ ఎందుకు ఇది మెయిన్ స్టేషన్లా చేస్తున్నారు, మిగతా అన్నీ నేను మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే, మీరు అక్కడ చూస్తే డైరెక్ట్ పెడెస్ట్రియన్ ఉంది, మీరు అటు నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఎవరైనా ఎక్కలేని వారు. ఇది ఒక మంచి ఫీచర్. సో స్టే ట్యూన్ టు దిస్ వీడియో. ఇదేమో స్టేషన్ యొక్క కరెంట్ స్టేటస్. ఇక్కడ వచ్చేసి డిస్ప్లే బోర్డ్ పెట్టబోతున్నారు. సో ఎంట్రీ దగ్గరే మీ ట్రైన్ యొక్క ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకొని వెళ్ళచ్చు. ఎంట్రీ దగ్గరే ఉండడం ఒక మంచి విషయం అని చెప్పచ్చు. ఇక్కడ హ్యాండ్స్ లెగ్ స్ట్రక్చర్ కడుతున్నారు, చూడడానికి వెరైటీగా ఉందే. నేను ఇక్కడ అయోధ్యలోనూ ఎక్కడో చూశాను, అండ్ మళ్ళీ నేను ఇక్కడే చెర్లపల్లి రైల్వే స్టేషన్లో చూస్తున్నాను. సో హే గైస్, ఇది మెయిన్ ప్లాట్ఫామ్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ అనమాట ఈ పెడెస్ట్రియన్. సో మంచి ఫీచరే. సో డైరెక్ట్ ప్లాట్ఫామ్ టెర్మినల్, అంటే మెయిన్ టెర్మినల్ నుంచి డైరెక్ట్ ప్లాట్ఫామ్కి ఇది మెయిన్ ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వాటికి కనెక్ట్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, మీకు ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే మెయింటెనెన్స్ షెడ్ గైస్, దాని పక్కనే వాషింగ్ షెడ్, అంటే మీకు రైల్వే స్టేషన్ పక్కనే వాషింగ్ షెడ్, ఆ షెడ్ పక్కనే మెయింటెనెన్స్ షెడ్. సో కనుక మీరు చాలా ఈజీ ఉంది. సో ఏ ట్రైన్ ఇబ్బంది పడకలే. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, సికింద్రాబాద్ స్టేషన్లో కొంచెం ముందుకెళ్తే వాషింగ్ సెంటర్ వస్తుంది, కొంచెం ముందుకెళ్తే ఇంకొంచెం ముందుకెళ్తే మనకు మెయింటెనెన్స్ షెడ్ వస్తుంది. కానీ ఇది అలా కాదు, అన్నీ ఒకే చోటు ఉంటాయి కాబట్టి. సో ఇది ఒక మంచి ఫీచర్. సో మీకు చూపిస్తాను, అక్కడ మీరు దూరంలో కనిపిస్తుందా, అది వచ్చేసి మెయింటెనెన్స్ షెడ్ గైస్. సో ఈ ట్రాక్ చేంజింగ్ మెథడ్ కూడా వీడు మాన్యువల్లో పెట్టాడు. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపికే. సో అలా ఎంట్రన్స్ లోపల అక్కడి నుంచి అలా వచ్చి లోపలికి వెళ్తే ట్రైన్స్ టోటల్ 4 ఉన్నాయి ఆ షెడ్లో. సో ఏ ట్రైన్ వెళ్ళిపోవచ్చు. సో మీకు నెక్స్ట్ వాషింగ్ సెంటర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో హే గాయ్స్, ఇది వచ్చేసి వాషింగ్ సెంటర్ అనమాట. మీకు ఇందాక మెయింటెనెన్స్ షెడ్ చూపించాను, ఇది వచ్చేసి వాషింగ్ షెడ్. సో వాషింగ్ షెడ్ కూడా వీడు 4 పెట్టాడు. సో మంచి ఫీచరే. అది ఎంట్రన్స్. సో అక్కడి నుంచి అలా లోపల ఎంట్రన్స్లో మనకి ఇక్కడ వాషింగ్ సెంటర్ వచ్చిందనమాట. సో టోటల్ 4 పెట్టాడు వాషింగ్ సెంటర్. అండ్ మీరు అక్కడ చూడొచ్చు, అది వచ్చేసి ఈ వాషింగ్ సెంటర్కి ఎంట్రన్స్ అనమాట. అండ్ వచ్చేసి వాషింగ్కి 4 పెట్టాడు కాబట్టి మనకి చాలా బెస్ట్ అని ఫీచర్ అనిపించింది. సో ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయి, ఎన్ని ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉంటాయో మొత్తం ఇక్కడ ఎన్ని ఉంటాయో చూపిస్తాను మీకు.
సో గాయస్ ఇది వచ్చి పెద్ద టెర్మినల్ స్టేషన్ కాబట్టి వీడిక్కడ లిఫ్ట్లు బాగానే పెట్టాడు గాయస్. సో ఇదో ఫస్ట్ లిఫ్ట్ అనమాట, అక్కడ సెకండ్ లిఫ్ట్, అది వచ్చేసి థర్డ్ లిఫ్ట్ లాస్ట్కి ఉంది. అండ్ ఇక్కడ స్టెప్స్ పెట్టాడు ప్లాట్ఫామ్ 9కి, అంటే లాస్ట్ ప్లాట్ఫామ్కి స్టెప్స్. అండ్ గాయస్ ఇక్కడ మీకు ఎక్సలేటర్స్ కూడా 3 to 4 పెట్టాడు గాయస్. సో మనకి అక్కడ కొన్ని ఎక్సలేటర్స్ ఉన్నాయి, ఇక్కడ ఎక్సలేటర్స్ ఉన్నాయి. సో ఇది ఒక మంచి ఫీచర్. సో ఇక్కడ చూస్తే లిఫ్ట్ నెంబర్ 1, లిఫ్ట్ నెంబర్ 2, లిఫ్ట్ నెంబర్ 3. సో ఇది వచ్చేసి ప్లాట్ఫామ్. సో మీకు ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి అసలు ఏంటి అని మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తాను కొంతసేపట్లో. సో హే గాయస్, ఈ చర్లపల్లి టెర్మినల్ స్టేషన్లో, అంటే ఈ స్టేషన్లో మీకు టోటల్ 9 ప్లాట్ఫామ్ గాయస్. సో ఇంతకుముందు మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ టోటల్ చర్లపల్లి స్టేషన్స్లో, అంటే ఈ చర్లపల్లి స్టేషన్లో టోటల్ 2 ప్లాట్ఫామ్ గాయస్, అంతే 2 ప్లాట్ఫామ్స్. సో తర్వాత వీడు ఎక్స్ట్రా 7 ప్లాట్ఫామ్స్ యాడ్ చేశాడు. సో ఇంకా అర్థం చేసుకోండి. సో ఈ 7 ప్లాట్ఫామ్ అంటే ఈ టోటల్ 9 ప్లాట్ఫామ్స్ ఏంటిది అంటే దేనికి వాడతాడు అని చెప్తాను మీకు ఇప్పుడు డీటెయిల్గా. సో ఈ చర్లపల్లి స్టేషన్లో అక్కడ మీకు కనుక చూస్తే దూరంలో అది వచ్చేసి అక్కడ చర్లపల్లి అని రాస్తుంది కదా, అక్కడ కనుక చూస్తే అది ఓల్డ్ ఎంట్రన్స్ గైస్. ఓల్డ్ ఎంట్రన్స్ ఒకప్పుడు అలా ఉండేది, అక్కడి నుంచి వచ్చేవాళ్ళు. ఆ ఓల్డ్ ఎంట్రన్స్ ఇప్పుడు 1 and 2 ప్లాట్ఫామ్స్ MMTSకి వాడుతున్నారు, 1 and 2 ప్లాట్ఫామ్స్. అండ్ 3 and 4 వచ్చేసి మెయిన్ లైన్కి వాడుతున్నారు. 3 and 4 ప్లాట్ఫామ్స్ వచ్చేసి మెయిన్గా వాడుతున్నారు. అండ్ 4 to 9, సో ఇది చూస్తున్నారా, ఇది లాస్ట్ స్టేషన్ అనమాట, 9th స్టేషన్ ఇది. సో 4 to 9 అంటే ఆ 3 and 4 అనేది మెయిన్ లైన్ మీద ఉంటుంది. ఈ 4 to 9 అనేది టెర్మినల్ స్టేషన్ గైస్. సో మీకు ఇప్పుడు కొత్తగా ఇక్కడ టెర్మినల్ కడుతున్నారు కదా, ఈ టెర్మినల్ స్టేషన్ యొక్క ప్లాట్ఫామ్స్ అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తే కనుక ఒక నార్మల్ ట్రైన్ ఆగుంది, కోచ్ ఆగుంది. సో ఇది వచ్చేసి వీళ్ళు ఇక్కడ పార్కింగ్ పెట్టారు. సో ఇది మంచి ఫీచరే. సో అర్థం చేసుకోండి, మనం ఎక్కడో ముంబైలోనే చూస్తాము 1 and 2 సపరేట్, అండ్ చెన్నైలో చూసాము 1 and 2 అంటే ఓన్లీ MMTSకి సపరేట్. సో అది వచ్చేసి 1 and 2 ప్లాట్ఫామ్స్ MMTSకి, నార్మల్ లోకల్ ట్రైన్స్కి అది అనమాట. 3 and 4 వచ్చేసి మీకు చెప్పాను కదా మెయిన్ లైన్ కింద ఉంటుంది. అండ్ మిగతా 4 to అంటే 5 to 9 వచ్చేసి మీకు మొత్తం టెర్మినల్ స్టేషన్ గైస్. సో మొత్తం ఓవర్ వ్యూ అంతా చూపిస్తాను మీకు స్టేషన్ యొక్క. ఇది వచ్చి 9th ప్లాట్ఫామ్ అనమాట. 9th ప్లాట్ఫామ్లో ఒక ట్రైన్ ఆగుంది, మొత్తం ఓవర్ వ్యూ. సో ఇక్కడ ఇంకా ఇస్తే ఇంకా వర్క్స్ అనేవి లైట్గా అవుతున్నాయి. సో ఇవి కంప్లీట్ చేసేస్తాడు, షెడ్ అయింది మొన్ననే. సో మిగతా ప్లాట్ఫామ్స్ 1 and 2 ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను గైస్. ఇది అనమాట, ఇది వచ్చేసి టెర్మినల్ స్టేషన్కి లాస్ట్ ప్లాట్ఫామ్. అనమాట. సో మీకు మెయిన్ లైన్ చూపిస్తాను, మెయిన్ లైన్ ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా, చూపిస్తాను మీకు. ఇది ఒక లిఫ్ట్ మళ్ళీ చెప్పాను కదా అక్కడ. సో మీకు ఇప్పుడు చెప్పాను కదా అక్కడ 9th ప్లాట్ఫామ్లో. సో ఇది ఉంది కదా, ఇది 4 and 5, ఇది 4 and 5 స్టేషన్ మెయిన్ లైన్ కింద వస్తుందని చెప్పా కదా, ఇదే అనమాట. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మీకు ట్రైన్స్ యొక్క స్పీడ్ మినిమంగా 120 గైస్, 110 120 ఉంటుంది మినిమంగా. సో నెక్స్ట్ లెవెల్ కదా. మనకి మోలాలి చూసుకుంటే అక్కడ మీకు నెక్స్ట్ స్టేషన్ సికింద్రాబాద్ కాబట్టి మీకు రిస్ట్రిక్టెడ్ స్పీడ్ వచ్చేసి 60-70 ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, ఇది గట్కేస తర్వాత చల్లపల్లి తర్వాత మోలాలి కాబట్టి స్ట్రైట్ లైన్ కాబట్టి మీకు ఇక్కడ స్పీడ్ రిస్ట్రిక్టెడ్ 110-120. మీరు ఏదైనా అంటే సరదాగా రావాలి, ట్రైన్స్ ఫాస్ట్లో చూడాలంటే మీరు ఇక్కడికైనా గట్కేసర్ స్టేషన్కైనా వెళ్ళొచ్చు. మంచి ఫీచర్ అనమాట మీకు, ఎవరికైనా ట్రైన్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు. సో గైస్, MMTS స్టేషన్ అన్నా కదా, ఇదే అనమాట. వచ్చేసి 1 and 2 ప్లాట్ఫామ్. ఇక్కడ MMTS ట్రైన్స్ అవుతాయి, అండ్ చిన్న ట్రైన్స్ అన్నట్టు ఇక్కడ అవుతాయి. అండ్ ఇది 3 and 4, ఇది మెయిన్ లైన్ అనమాట. ఇది ఇంకా అది. సో ఇక్కడ ఈ మెయిన్ లైన్ 3 and 4 చెప్పాను కదా, మెయిన్ లైన్ స్టేషన్ అని ప్లాట్ఫామ్ 3 and 4 and 5 అది.
ఇంకా 5 నుంచి మీకు చెప్పాను కదా 5 to 9 దాకా టెర్మినల్ స్టేషన్. సో వచ్చేసి మీకు స్ట్రైట్ ట్రాక్ అనమాట చూడండి. అందుకే ఇక్కడ వీడు 110 120 స్పీడ్ పెట్టాడు. సో గైస్ ఇది 1N2 MMTS ట్రాక్ అనమాట. ఇప్పుడు ఇది ఒకప్పుడు మీకు 1N2 అనేది ఇప్పుడు 1N2 3 అంటే 3 అనుకుంటా అంతే. 1 2 3 ఇదే మెయిన్ స్టేషన్ అనమాట ఒకప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదు. చూసారా ఎన్ని ప్లాట్ఫామ్స్, అక్కడ పెద్ద టెర్మినల్ వస్తుంది. సో చెల్లపల్లిని అలా అలా చూడడం అంటే చాలా ఆనందంగా ఉంది నాకు. సో మీకు ఇంకా చూపడం ఇంకా ఆనందంగా ఉంది. నేను ఇప్పుడు చూపించాను. సో ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళు లేకపోతే సో నియర్ బై ఉన్న వాళ్ళు లైక్ కిసరా, కట్కేసర్ అండ్ నియర్ మల్కాజ్గిరి అటువైపు తార్నాక ఇటువైపు ఉన్న వాళ్ళందరూ మీరు ఈ స్టేషన్ ఒకసారైనా వన్స్ ఇన్ టైం విజిట్ చేయొచ్చు. మీరు ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవచ్చు. మీరు తీసుకోకపోయినా ఏమన్నారనుకోండి, తీసుకుంటే బెస్ట్. ఇగోండి 1 2 3 pedestrians. 1 this is 2 and that is 3. Total 3 pedestrians and 4 guys. చాలా ఉన్నాయి. ఇప్పుడు మీకు 1కి వెళ్ళి చూపిస్తాను ఓల్డ్ స్టేషన్. గైస్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఏంటంటే టోటల్ 5 లిఫ్ట్స్ ఉన్నాయి. ఒక మంచి విషయమే. మీరు ఇక్కడ చూస్తే కనుక దిగడం కూడా స్టెప్స్ వైడ్గా ఉన్నాయి వేరే స్టేషన్స్తో పోలిస్తే. ఇక్కడ 1లో ఇంకా 9లో. గ్రేట్ కదా. సో గైస్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, ఓల్డ్ ఎంట్రన్స్ చెల్లపల్లి స్టేషన్కి. మీరు అక్కడ చూస్తుంటే మనము కొత్త స్టేషన్ చూసాం. అక్కడ కొత్త ఎయిర్పోర్ట్ స్టైల్ చూస్తే నార్మల్ స్టేషన్ ఒకప్పుడు చెల్లపల్లి ఇలా ఉండేది అనమాట. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1 2 MMTS ట్రాక్. ఇదన్నమాట 1 and 2 ఈ స్టేషన్స్ ఓన్లీ ఫర్ MMTS. సో గైస్ మీకు ఆ బ్రిడ్జ్ నుంచి వ్యూ కావాలంటే అక్కడ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ నుంచి వ్యూ కావాలంటే కొంచెంసేపట్లో కలుద్దాం. అక్కడికి వెళ్ళిపోదామా, పైకి వెళ్ళిపోదాం రండి. స్టేషన్ యొక్క టోటల్ వ్యూ గైస్. చూసారా మొత్తం స్టేషన్ మొత్తం కనిపిస్తుంది మీకు. ఇది మెయిన్ లైన్, కరెక్ట్ మెయిన్ లైన్ పైన ఉన్నాం. సో ఇది ద టాప్ వ్యూ అన్నమాట. సో గైస్ మంచి క్రాసింగ్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఫుల్ స్పీడ్లో వస్తుంది అది. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? మన బ్యూటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గోదావరి ఎక్స్ప్రెస్. సో గైస్ ఇక్కడితో మీకు చెర్లపల్లి స్టేషన్ మొత్తం చూపించాను. అంటే మొత్తం అంటే మీకు మళ్ళీ స్టేషన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా చూపిస్తాను, అది ప్రాబ్లం లేదు. సో సో ఇదే అనమాట వ్యూ టోటల్ స్టేషన్. సో నచ్చితే కనుక ఒక లైక్, కొంచెం అటు ఇటు తిరిగినందుకు రెడ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని, అది చేసేసుకుంటే నేను ఒక పెట్టే కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి.
నా ఛానల్లో ఒక 2-3 షార్ట్స్ పెట్టాను, షార్ట్స్ అండ్ వీడియోస్. నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.